హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అయితే నాటుకోడి అయితే తెప్పించాను. పిల్లలు ఉన్నారు కదా తింటారని చెప్పి. నాటుకోడి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. వండి కూడా చాలా రోజులైంది. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఈరోజైతే మాత్రం ఈ నాటుకోడి అయితే మాత్రం తెప్పించాను. రేటు కూడా నాటుకోడి రేటు కూడా బాగా ఎక్కువగానే ఉంది. అయినా చాలా రోజులైంది తిని. ఇంకా తినాలి అనుకున్నప్పుడు ఇంకా రేటు గురించి ఆలోచించకూడదు. అందుకని ఈ సండే అయితే మాత్రం నాటుకోడి తెప్పించాను. ఇంకా దాన్ని అయితే కోపించి ఇలా తీసుకొచ్చాము. 2 కేజీలు అయితే వచ్చింది. ఇంకా పిల్లలు కొంచెం తింటారు కాబట్టి కొద్దిగా మసాలాలు కారం అది తక్కువేసి ఇట్లా చేశాను. కొంచెం పలావ్ రైస్ అయితే మాత్రం చేశాను. ఇక నాటుకోడి కుక్కర్లో పెట్టి వండాను. నాటుకోడి కదా కుక్కర్లో కంపల్సరీ కుక్కర్లో పెట్టే వండాలి. వండే రీతిలో వండితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా కొద్దిగా పెరుగు చట్నీ చేశాను. గోంగూర కూడా చేశాను. గోంగూర లేకుండా మాత్రం అస్సలు ఉండదు. కంపల్సరీ పలావ్ చేసినప్పుడు కంపల్సరీ గోంగూర అనేది ఉండాల్సిందే. ఇంక ఈరోజు అయితే మాత్రం తినడానికి మేమైతే రెడీ అయిపోయాం. మాతో పాటు మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. కానీ అమ్మ నాకు కొద్దిగా బాక్స్లో పెట్టి అమ్మ నేను తీసుకెళ్తాను, నేను ఇంటికి వెళ్ళి తింటాను అని చెప్పింది. ఇంకా తనైతే ఎప్పుడైనా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా అన్నం కావాలన్నా కూర కావాలన్నా ఇట్లా బాక్స్లో అయితే మాత్రం తెచ్చుకుంటుంది. కానీ 2 సార్లుగా తింటదిలే అని చెప్పి నేను ఇంకా బాక్స్లో అయితే మాత్రం పెట్టించాను. ఎప్పుడు అసలు పొళ్ళు అయితే మాత్రం అసలు ఉండవు. మరి ఎట్లా తింటావు మామ, ఈ ముక్కలు ఎట్లా తింటే అసలు నలుగుతాయా అని చెప్పి నేనైతే అడుగుతాను. తింటానమ్మా అని చెప్పి అంటే తనకైతే మాత్రం కొంచెం కూర కూడా వేసిచ్చాను. కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఇంకా పిల్లలతో పాటు తినాలి అని చెప్పి నేనైతే ఈరోజు పిల్లలందరినీ పిలిచాను. రోజు ఆడుకోవడానికి అయితే మాత్రం ఇంటికి వస్తారు. ఇక వాళ్ళతో పాటు తినాలని నాకెందుకు అనిపించింది. అందుకని ఈరోజు పిల్లలందరినీ పిలిచి వాళ్ళ కోసం నేనైతే ఇలా వండాను. పిల్లలు అలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరే ఇట్లా అన్నం పెట్టినప్పుడు వాళ్ళు తింటూ ఉంటే నిజంగా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. నిజంగా మా జయదేవ్ అయితే మాత్రం అన్నం అయితే మాత్రం అస్సలు తినలేదు. ఆ పక్కన బొడ్డోడు అడుగుతున్నాడు, ఏంట్రా తినట్లేదు, ఇంటికి మీ అమ్మకి కానీ పట్టుకెళ్తావా అని అడుగుతున్నాడు. ఇంకా అస్సలు తినలేదు. ఇంటికైతే మాత్రం కొద్దిగా పంపించాను అక్కడ తింటాడని. ఇల్లు అయితే మాత్రం కొద్దిగా ఇరుగ్గా అనిపించింది. పిల్లలందరూ ఇరుక్కొని కూర్చున్నారు. ఇంకా నా మనవరాలు ఖాళీ లేదని సోఫా ఎక్కి కూర్చొని తినింది. ఇంకా పిల్లలు అలా తినేటప్పటికి నా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు అయితే మాత్రం పిల్లలతో చాలా చాలా హ్యాపీగా అయితే మాత్రం గడిచిపోయింది. వండటం కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా నేను ఏ పని చేసుకున్నా నాకు ముందు హెల్ప్ చేసేది తురకమ్మే, చాలా పని చేసి పెట్టింది. కానీ ఈరోజు అయితే మాత్రం పొద్దున్నే పనికి వెళ్తుంటే పాపం కుక్క కరిసింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా తనైతే ఏం తినకూడదు అని చెప్పి కొద్దిగా చాలు తులసమ్మ, కొద్దిగా చాలు, అసలే తినకూడదు అని చెప్పి కొద్దిగానే పలావ్ కొంచెం పెట్టించుకొని పెరుగు చట్నీ కూడా అయిపోయింది, కూర కూడా అయిపోయింది. కొద్దిగానే ఉంది కూర, అయినా కొద్దిగా కదా ఇంకా టేస్ట్గా చాలా బాగుంది. ఇంకా అందరు పిల్లలు కూడా తిన్నారు, అందరు తిన్నారు కదా. ఇంకా నాకైతే చాలా కూర లేకపోయినా సరే నాకు చాలా హ్యాపీ అనిపించింది. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం కదా. ఇంకా గోంగూర వేసుకొని అయితే మాత్రం కడుపు నిండా తిన్నాను. కానీ ఈరోజు చాలా పని ఎక్కువైంది, నడువు నొప్పి కూడా వచ్చింది. ఇంక ఇవన్నీ చేసేటప్పటికి కొద్దిగా నడువు నొప్పి వచ్చింది. ఏమైతేమి చాలా హ్యాపీగా అయితే మాత్రం ఉంది. కడుపు నిండా తిన్నాను. ఆకలి కూడా బాగా ఆకలేసింది. ఎప్పుడైనా సరే మనం పని చేసినప్పుడు కొద్దిగా ఆకలి అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసిద్ది. నాకైతే బాగా ఆకలేసింది, బాగా టేస్ట్గా కూడా ఉంది. ఆకలి మీద ఏమో కానీ ఇంకా టేస్ట్గా చాలా బాగా కుదిరినాయి. రోజుల కంటే కూడా ఈ రోజు అయితే మాత్రం చాలా తొందరగా లేచాను. ఎందుకంటే పిల్లలు కదా, మళ్ళీ ఆకలి అంటారేమో, వాళ్ళకి పని ఇంటికల్లా పెట్టేయాలి, మళ్ళీ బావకేమో క్యారేజ్ పంపాలి, మళ్ళీ అయ్యిద్దో అవ్వదో, లేట్ అయిపోయిద్దేమో పిల్లలకి అని కంగారుగా అయితే చేశాను. అదే దుర్గమ్మ కొద్దిగా హెల్ప్ ఉంటే కొంచెం తొందరగా అయిపోయేది. ఇంకా దుర్గమ్మ లేదు కదా, ఒక్కదాన్నే కావటాన కొద్దిగా లేట్ అయింది. అయినా సరే పిల్లలకైతే మాత్రం టైంకి అయితే మాత్రం పెట్టేశాను. ఇంకా అందరం అయితే మాత్రం ఇట్లా హ్యాపీగా అయితే మాత్రం తిన్నాము. మీరు కూడా టైంకి అయితే మాత్రం భోంచేయండి. ఎన్ని పనులు ఉన్నా సరే కొంచెం మీరు ఎంతన్నా తినండి, కానీ కొద్దిగా టైంకి తిని ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.